గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. ఇట్స్ అ బ్లెస్డ్ సాటర్డే, ఇట్స్ అ బ్లెస్డ్ డే అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బీ లవ్ ట్యాప్, రైట్? సో ఇవాళ టాపిక్ ఏంటంటే బీ లవ్ ట్యాప్ ఏంటి, బీ లవ్ ట్యాప్ ప్రెజెంటేషను, బీ లవ్ ట్యాప్ ఓరియంటేషను, క్యూఎన్ఏ. మీ ఇష్టం, మీకు ఏం అడగాలని అడగచ్చు మీరు. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్లో మనం క్లోజ్ చేసుకుందాం. ప్లస్ మీకోసం ఇవాళ ఉదయం లెగిసి మీకోసం నేను తెలుగు ట్రైనింగ్ మాడ్యూల్ చేశాను. ఆ తెలుగు మాడ్యూల్లో మాడ్యూల్ 1 టైం యాక్టివిటీ మీరు ఏం చేయాలి బీలబ్ యాప్లో వచ్చిన తర్వాత, దాని గురించి ఒక 2 minutes వీడియో అది. తర్వాత డైలీ 1 టైం యాక్టివిటీ, అంటే డైలీ జస్ట్ వన్స్ చేయాలి మీరు. అది ఏం చేయాలి దాని గురించి మీరు తెలుగులో నేను వీడియో చేశాను. తర్వాత డైలీ మల్టిపుల్ టైమ్స్, మీరు రోజు మల్టిపుల్ టైమ్స్ ఏ ఏ యాక్టివిటీ చేయాలి దాని గురించి వీడియో పెట్టాను. సో ఈ అన్ని 3 వీడియోస్ మీకు నేను పెట్టాను, వాట్సాప్లో పెట్టాను. దయచేసి మీరు చూడండి, వేరే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే అందరికీ ఆ ఓపిక ఉండదు చెప్పాలంటే. బా అంత ఎనర్జీ, అంత తలనొప్పు ఆ, ఉండదు. సో సింపుల్ మీకోసం, మీకు తలనొప్పి లేకుండా అది ఒక 3 వీడియోస్ పెట్టాను, మీరు అది షేర్ చేసుకోండి. సరేనా? రిజిస్ట్రేషన్ వీడియో కూడా నేను రేపు చేస్తా. అది కూడా ఒక 1 minute. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్. ఇప్పుడు ప్లే స్టోర్ లో వచ్చేసింది కదా, యాప్ స్టోర్ లో ఉంది, ప్లే స్టోర్ లో ఉంది, చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో గ్రేట్. సో ముఖ్యంగా ప్రెజెంటేషన్. ఓకే, సో ఇవాళ మనం బీలవ్ ట్యాప్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, వాట్ ఇస్ బీలవ్ ట్యాప్? సింపుల్. బీలవ్ ట్యాప్ ఇస్ ఫర్ ద డ్రీమర్స్. ఎవరెవరికి ఒక $1 million సంపాదించాలి కోరిక ఉందో, అది నో ఇన్వెస్ట్మెంట్, నో లైబిలిటీ. గమ్మత్ ఏంటంటే ఇక్కడ మీరు $1 million సంపాదించుకోవచ్చు, కానీ ఆ సంపాదించడానికి మీ జేబులో నుంచి ఒక నయా పైసా పెట్టుకోవట్లేదు మీరు. ప్లస్ వేరే వాళ్ళ జేబులో నుంచి కూడా మీరు పెట్టుకోవట్లేదు. సో ఇది ఎలాగ వస్తుంది, మీకు ఎలా వస్తుంది? బీలవ్ యాప్లో నుంచి $1 million ఎయిర్ డ్రాప్ ఎలా రాబోతుంది? సింపుల్. బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పదే పదే కాన్సెప్ట్ మీద ఫోకస్ పెడతాను. మీకు కాన్సెప్ట్ మీకు అర్థం అయిపోతే మీ ఎవరికైనా చెప్పగలరు మీరు ఈ బీలవ్ యాప్ ఏంటి, ఇది ఎయిర్ డ్రాప్ ఏంటి. AirDrop is nothing but marketing and advertisement strategies. AirDrop is nothing but about branding a company. లైక్ ఇప్పుడు చూడండి, మన భారత్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఇండస్ట్రీ, మ్యాగజైన్స్, టెలివిజన్, స్పోర్ట్స్ ఇలాగా. ఇప్పుడు ఐపీఎల్ చూడండి, మన భారత్లో ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ కి పెద్ద పెద్ద స్పాన్సర్స్ కొన్ని కోట్లు. ఇప్పుడు లాస్ట్ ఐపీఎల్ దాదాపు ఎంత, ఒక 100 కోట్లు ఇచ్చారు కదా. టాటా పెయిడ్ ఆఫీషియల్ స్పాన్సర్, రైట్? ఎందుకు అంత డబ్బులు అవసరమా? ఇచ్చే అవసరమా? అంత పెద్ద బ్రాండ్ అయిపోయారు కదా వాళ్ళు. కానీ అది చేయకపోతే జనాలు మర్చిపోతారు. పదే పదే మనం మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక ప్రోడక్ట్ గురించి మనం ఒక సీరియల్ చూస్తూ ఉంటాం, ఒక మ్యాచ్ చూస్తూ ఉంటాం, ఆ ప్రోడక్ట్ గురించి పదే పదే యాడ్ వస్తానే ఉంటది. ఒక యాడ్కి ₹1 కోటి ఖర్చు. అలాగ పదే పదే ఆ యాడ్ చూపిస్తూ ఉంటాం. మనం అనుకోవచ్చు కదా, ఎందుకప్ప ఒకసారి చాలు కదా, పదే పదే ఎందుకు పెడుతున్నాను? ఇట్స్ అ హ్యూమన్ సైకాలజీ. మనం రోజు పదే పదే అది చూస్తే మనకి ఏ రోజు ఆ ప్రోడక్ట్ అవసరం పడితే మనకి ఆ పేరే గుర్తొస్తుంది. అలాగా అలాగా ఇది ఇది మన ఏ రోజు కామర్స్ స్టార్ట్ అయిపోయిందో ఆ రోజు నుంచి అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ నడుస్తుంది. కానీ ఇట్ హెస్ చేంజ్ ఇట్స్ షేప్ depending upon the business, depending upon the industry, every decade. Okay, it has changed the shape. The advertisement and marketing షేప్ మారుతా వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఏ షేప్ లో వచ్చింది? క్రిప్టో ఇండస్ట్రీలో ఎయిర్ డ్రాప్ షేప్ లో వచ్చేసింది. కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మనం అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ అవుతుంది, ఇక్కడ ఫ్రీ ఎయిర్ డ్రాప్ వస్తున్నాయి, కానీ జనాల జేబులో వెళ్ళిపోతున్నాయి. మీరు ట్రెడిషనల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ చూస్తే కొన్ని జనాల జేబులోనే వెళ్తుంది. లైక్ సెలబ్రిటీస్, ఒక స్పోర్ట్స్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఎండార్స్మెంట్ చేసుకుంటారు. చూడండి, సచిన్ తెందుల్కర్,
ధోనియో, విరాట్ కోహ్లీయో, పెద్ద పెద్ద రొనాల్డో, హుసేన్ బోల్ట్, ఇలా పెద్ద పెద్ద జనాలు సెలబ్రిటీస్, వాళ్ళు సోషల్ కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ చూస్తారు. సార్ మీరు ట్విట్టర్లో ఎంత ఫాలోవర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఎంత ఉన్నారు, ఫేస్బుక్లో ఎంత, ఎందుకంటే ఎవరిది ఎంత ఫాలోవర్ ఉండారో వాళ్ళకి అంత అంత పబ్లిసిటీ వస్తుంది, అంత బ్రాండింగ్ పెరిగిది కదా. సో ఇలాగా కొంతమందికే ట్రెడిషనల్లో ఈ ఎయిర్ డ్రాప్ వెళ్తా ఉంటది, అంటే వాళ్ళు ఎండోస్ చేస్తారు కదా. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ కథ వేరే. క్రిప్టోలో ఎలాగంటే, క్రిప్టో ఇండస్ట్రీలో మీకు ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేయాలి, ఒక టోకన్ లాంచ్ చేయాలి, ఒక కాయిన్ లాంచ్ చేయాలా, ఒక యూటిలిటీ ఏవైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్ డ్రాప్. ఈ ఈ ఫండా కొత్త ఫండా కాదు. ఇది ఏ రోజు క్రిప్టో ఇండస్ట్రీ వచ్చిందో దాదాపు 10 సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పుడు. అప్పటి నుంచి ఎయిర్ డ్రాప్ ఉంది, కానీ జనాలకి ఈ ఎయిర్ డ్రాప్ పొటెన్షియల్ అర్థం కాల. ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, గతం ఒక ఒక 6 నెలల నుంచి ఈ ట్యాప్ టు ఎర్న్ సెగ్మెంట్ చూడండి, చాలా మొమెంటం తీసుకుంది. అంటే నో నో ఇన్వెస్ట్మెంట్, నో లైబిలిటీ, ఫ్రీ ఎయిర్ డ్రాప్. రకరకాల ఇవాళ మార్కెట్లో రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవాళ. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి బ్రాండింగ్ కోసం వాళ్ళు ఫ్రీగా ఎయిర్ డ్రాప్ ఇస్తూ ఉంటారు, ఆ టోకన్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని టోకన్స్ మంచి ఉంటాయి, కొన్ని వేస్ట్గా ఉంటాయి. మంచి టోకన్స్ దొరికితే మనం ఏం చేస్తాం, ఏ రోజు ఆ టోకన్ లిస్ట్ అయిపోయిందో ఆ టోకన్ మనం అమ్ముకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఎందుకు ఇస్తారు మనకి, పబ్లిసిటీ, మార్కెటింగ్, బ్రాండింగ్, ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలని. అవునా, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే కమ్యూనిటీ కావాలి. సో కమ్యూనిటీ ఎలా కావాలి, ఫస్ట్ వాళ్ళు ఎయిర్ డ్రాప్ ఇస్తారు, మనకు ప్రాజెక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, మనకి నచ్చిందా, మనం ఏం చేస్తాం, ఆ ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తాం. కన్జ్యూమ్ చేస్తే ఆ కంపెనీ టేక్ ఆఫ్ అవుతుంది. అవునా, కంపెనీ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి ఎయిర్ డ్రాప్ ఫ్రీ ఇచ్చారు కదా, అది మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద ఫండా, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎయిర్ డ్రాప్. అండ్ వాళ్ళు ఏదో కమెంట్ చేస్తూ ఉంటారు, కాదు సార్ మాకు చాలా ఎయిర్ డ్రాప్స్ గతంలో వచ్చి ఏం వేస్ట్ సార్, ఏమి అవ్వలేదు. కానీ ఎవరైనా ఆలోచించారా, వేస్ట్ ఎందుకు అయిపోయింది ఆ కాయిన్, ఆ ఎయిర్ డ్రాప్ ఎందుకు వేస్ట్ అయిపోయింది? ఎవరు ఆలోచించారు దాన్ని? పీపుల్ విల్ నాట్ ట్రై టు డిగ్ ఇన్ టు ఇట్, బికాస్ షార్ట్ కట్స్ చాలా ఈజీ కదా. చాలా మంది చూసేసారు, అలాగా రకరకాల చాలా చూసేసారు, ఏం అవ్వలేదు మాకు. ఎందుకు అవ్వలేదు? బికాస్ ఎయిర్ డ్రాప్ ఇచ్చారు వాళ్ళు, కానీ ఆ కంపెనీ టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది. ద ప్రాజెక్ట్ కుడ్ నాట్ సక్సీడ్. ఏదో ఏదో టెక్నికల్ ఛాలెంజ్ వచ్చింది వాళ్ళకి, కానీ ఏం చేయలేవు, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. మన ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా చూడండి, ప్రతి సంవత్సరం ఎన్నో కంపెనీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో కంపెనీలు ఫామ్ అవుతాయి. అన్ని కంపెనీలు టేక్ ఆఫ్ అవుతాయా? ఆలోచించుకోండి కొంచెం. యా. సో కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మన ఈ కాన్సెప్ట్ లో లైబిలిటీ లేదు మన దగ్గర. ఒక్క నయా పైసా పెట్టుకోకుండా, వేరే దగ్గర ఒక పైసా పెట్టుకోకుండా, మనం $1 మిలియన్ ఎయిర్ డ్రాప్ మనం సంపాదించగలం. అవునా, ఎందుకంటే మనకు ఒక భయం ఉంటుంది కదా, అరే నేను చేస్తున్నాను, వేరే వాళ్ళకి చెప్తున్నాను, ఓకే ఏమైనా తేడా వస్తే నా రిలేషన్స్ పోతాయి, అదొక భయం ఉంటుంది కదా. ఎందుకంటే డబ్బు వస్తుంది పోతుంది, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ రిలేషన్స్ ఒక్కసారి చెడిపోయిందా, మనం మళ్ళీ దానికి రెక్టిఫై చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవునా, సో అందుకు మనం కొంచెం మనకు భయం, అరే చెప్పాలంటే, చుట్టాలు చెప్పాలంటే, రిలేటివ్స్ చెప్పాలంటే, ఫ్రెండ్స్ చెప్పాలంటే, పక్కింటి వాళ్ళకి చెప్పాలంటే కొంచెం మనం ఆలోచిస్తాం, అరే చెప్పనా లేదా, ఏమైనా తేడా వస్తే రోజు చూడాలి మొక్క మనం, ఎలా చూడాలో, ఇవన్నీ రకరకాల ఆలోచన మనకు వస్తూ ఉంటాయి మనకి. కానీ ఇక్కడ బీలవ్ యాప్ లో మీకు ఆ ఆలోచనే వద్దు. ఎందుకంటే బీలవ్ యాప్ లో మీరు ఒక నయా పైసా పెట్టుకోవట్లేదు, వేరే వాళ్ళకి ఒక నయా పైసా పెట్టించుకోలేదు. ఓకే, వెరీ సింపుల్, $1 మిలియన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు BeLovedApp.com ఈ వెబ్సైట్ వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ రాసింది చూడండి, వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ ఓన్లీ ఎయిర్ డ్రాప్ వేర్ ఎవ్రీ పార్టిసిపెంట్ గెట్స్ ఎ షేర్. ద బెస్ట్ పార్ట్, ఎంతమంది ఇక్కడ వస్తారు, ఈ కాన్సెప్ట్ లో రాబోతున్నారు, బీలవ్ ట్యాప్ లో రాబోతున్నారు, అందరికి మినిమం $39, మాక్సిమం $1 మిలియన్. ఓకే, ఇప్పుడు మాక్సిమం $1 మిలియన్ సంపాదించుకోవాలంటే దర్ ఇస్ నో ఫ్రీ లంచ్ కదా, కొంచెం పని చేయాలి కదా. పని చేయకుండా మీరు ఎప్పుడైనా $1 మిలియన్ ఎక్కడైనా విన్నారా? పని చేయకుండా $1 మిలియన్ సంపాదించుకోవచ్చు? అబ్సల్యూట్లీ నో. సో $1 మిలియన్ ఇక్కడ సంపాదించుకోవచ్చు, మినిమం $39 కూడా సంపాదించుకోవచ్చు. వెరీ సింపుల్ ఇట్ ఈస్. ఇప్పుడు టార్గెట్ ఏంటి, బీలవ్ యాప్ ఈ కంపెనీ, ఈ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ, దిస్ కంపెనీ ఇస్ 4 years ఓల్డ్ కంపెనీ. మీరు మీరు గూగుల్ చేసుకోవచ్చు కంపెనీ గురించి, రిజిస్ట్రేషన్, కంపెనీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎంప్లాయీస్ ఎంత ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కంపెనీ గోల్ ఏంటి, కంపెనీ సిఇఓ,
కంపెనీ ఫౌండరు, కంపెనీ చైర్మన్, కంపెనీ మిస్టర్ ఒమర్ ఖాన్, అతను ఏమంటున్నాడు అంటే, అతని గోల్ ఏంటంటే ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 60 days ఈ బీలవ్ యాప్ లో దాదాపు 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకురావాలని వాళ్ళ కోరిక, వాళ్ళ టార్గెట్ అది. 1 బిలియన్ అంటే దాదాపు 100 కోట్లు. ఓకే. సో అతను ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఈ ఈ బీలవ్ యాప్ లో నెక్స్ట్ 60 days లో 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకురావాలనుకుంటున్నాడు వరల్డ్ వైడ్. ఎందుకు? ఎందుకంటే హీ వాంట్స్ టు మేక్ బీలవ్ యాప్ యాజ్ అ లాంచ్ ప్యాడ్ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ. అంటే క్రిప్టో ఇండస్ట్రీలో ఏవైనా అవనియండి, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ, ఒక టోకన్ లాంచ్ అవనియండి, ఒక కాయిన్ లాంచ్ అవనండి, ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవనండి, ఒక బ్లాక్ చైన్ లాంచ్ అవనియండి, ఒక ఏవైనా చేయనియండి, వాళ్ళకి ఇంట్రడక్షన్, వాళ్ళకి ప్రపంచానికి నా టోకను, నా కంపెనీ, నా యూటిలిటీ, నా ప్రాజెక్టు, వాట్ ఎవర్ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలంటే వాళ్ళకి బీలవ్ యాప్ గుర్తు రావాలి. ఎందుకు బీలవ్ యాప్ గుర్తు రావాలి? ఎందుకంటే ప్రపంచంలో ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ ఈజ్ విత్ బీలవ్ యాప్. అర్థమైందా మీకు? ఇది అతను గోల్, అతని విషన్. దానికోసం ఒక చిన్న కాన్సెప్ట్, ఒక ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి కొన్ని ఇన్సెంటివ్స్ పెట్టాడు, కొన్ని టాస్క్లు పెట్టాడు. అతను ఏమంటున్నాడు, మీరు డాప్ మీరు బీలవ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ వామ్ సర్కిల్ కి షేర్ చేసుకోండి, అందరూ అలా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే 60 days లో 1 బిలియన్ టార్గెట్ మనం టచ్ చేస్తాం. దాని తర్వాత నేను ఈ బీలవ్ యాప్ నేను బిజినెస్ కమ్యూనిటీలో ఇంట్రొడ్యూస్ చేస్తా. వాళ్ళు చూపిస్తా, సార్ నా దగ్గర 1 బిలియన్ కమ్యూనిటీ ఉంది, మీ ప్రోడక్ట్ ఏమైనా లాంచ్ చేయాలంటే, మీ ప్రోడక్ట్ ఏమైనా చూపించాలంటే, లాంచ్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే, బ్రాండింగ్ చేయాలంటే, సార్ నా ప్లాట్ఫామ్ ఉంది, రండి. సో ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే పాపం చాలా కోట్లు డబ్బులు పెట్టి బీలవ్ ట్యాప్ అతను క్రియేట్ చేశాడు, మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు మన మీద ఉంది. మనం 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకురాకపోతే మన ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం అంటాం, ఏం సార్, ఏం లేదు సార్ డ్రాప్, ఏ టాప్ ఇచ్చారు, ఆ పాయింట్స్ ఇచ్చారు, ఏం చేసుకుంటాం. మళ్ళీ మనకి ఏదో అర్థం చేసుకోమని అది ఎందుకు ఫెయిల్ అయిందని. యా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ, మీకు మన జీవితాంతం మనకి ఎయిర్ డ్రాప్స్, మనకి టోకన్స్ వస్తానే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఇది 1 బిలియన్ వచ్చిందా, అయిపోయిందా. ద ఎయిర్ డ్రాప్స్ అంటే ఓన్లీ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్స్ కాదు, బయట అవుటర్ ప్రాజెక్ట్స్ కూడా మన బీలప్ యాప్లో వస్తాయి. అండ్ మన ర్యాంక్ బట్టి మనకి ఎయిర్ డ్రాప్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కొన్ని ర్యాంకులు పెట్టాడు. ఓకే, సింపుల్ ఈ ర్యాంక్ చూడండి, మీరు ఆలోచించుకోండి, మీకు ఏ ర్యాంకులో మీరు కావాలి పెట్టాలి. లోయెస్ట్ ర్యాంక్ చార్మరు. మీరు బీలప్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారా, చార్మర్ అయిపోతారు మీరు. అక్కడ మీకు $39 వచ్చేస్తాయి. $39 ఎయిర్ డ్రాప్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది మీకు రోడ్ మ్యాప్ చూపిస్తాను నేను. సెకండ్ ర్యాంక్ ఏంటి, స్పెల్ కాస్టర్, తర్వాత రోమియో, తర్వాత సతోషి, తర్వాత లవ్ గురు. ఇప్పుడు ఈ ప్రతి ర్యాంక్ లో డిస్ట్రిబ్యూషన్ పెట్టాడు. అది ఏ డిస్ట్రిబ్యూషన్? ఇక్కడ కాస్టర్ అయిపోతే 400 మిలియన్ పూల్ వెళ్ళిపోతారు మీరు. 400 మిలియన్ పూల్, 400 మిలియన్ వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ స్పెల్ కాస్టర్ లో పనిచేస్తాడు. ఒకవేళ మీరు రోమియోలో వెళ్ళిపోతే $300 మిలియన్ పూల్ దాంట్లో వెళ్ళిపోతారు, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. లవ్ గురులో వచ్చేస్తే 200 మిలియన్, సతోషిలో వచ్చేస్తే 100 మిలియన్. 100 మిలియన్ అంటే దాదాపు ఆ, 900 కోట్లు పనిచేస్తారు. యా, సో డిసైడ్ మీరు ఎక్కడ మీరు మీ వేర్ ఈజ్ యువర్ డిజైర్. మీరు చార్మర్ లో ఉండాలా, మీ ఇష్టం సార్, $39. బట్ ఐఎమ్ సెయింగ్ సార్, మనం దాదాపు 30 సంవత్సరాల నుంచి రకరకాల ప్రాజెక్ట్ చేసావు, ప్రోడక్ట్ బేస్ చేసావు, సన్ఫ్లవర్ చేసావు, బైనరీ చేసావు, లెవెల్ చేసావు, ఇన్వెస్ట్మెంట్ చేసావు, రకరకాల ప్రాజెక్ట్ చేసావు. కానీ అన్ని ప్రాజెక్ట్ మనం పెట్టేవు డబ్బులు. టూర్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలు, టూర్లు ప్యాకేజీలు తీసుకోండి, కొనండి, చాలా చాలా రకరకాల మనం ప్రాజెక్ట్ చేసావు మనం. యా, ఎందుకు చేసావు? అక్కడ రెండు డబ్బులు వస్తాయని, అంతే కదా. దాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ నా. నేను అంటున్నాను సార్, ఇక్కడ ఒక నయా పైసా పెట్టుకోకుండా $1 మిలియన్, 9 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కానీ దిస్ ఇస్ నాట్ గెట్ క్విక్ రిచ్ స్కీమ్. కష్టపడాలి, ఇక్కడికక్కడ కష్టపడాలి. అక్కడికక్కడ కష్టపడుతున్నారు, ఇక్కడికక్కడ కష్టపడుతున్నారు. అక్కడ కష్టపడుతున్నారో లైబిలిటీ ఉంటుంది, ఇక్కడ కష్టపడతారో లైబిలిటీ ఉండదు. అక్కడ డబ్బులు పెట్టాలి, ఇక్కడ డబ్బులు పెట్టకూడదు.
కానీ ఇక్కడ $1 మిలియన్ వస్తుంది. ఒకసారి రాదు, వస్తానే ఉంటది. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ కంపెనీకి 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకొస్తే దాని తర్వాత 2 బిలియన్ అయిపోతారు, 3 బిలియన్ అయిపోతారు. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో బీలవ్ డాపే కనిపిస్తుంది. అప్పుడు ఆ స్టేజ్ కు మనం తీసుకొస్తే ఈ కంపెనీని, ఈ ప్రాజెక్ట్ ని, ఈ డాప్ ని, ఈ అప్లికేషన్ ని జీవితాంతరం క్రిప్టో ఇండస్ట్రీ వచ్చి ఉండేదాకా మనకి ఎయిర్ డ్రాప్లు వస్తానే ఉంటాయి. ఇప్పుడు మన మీద ఉంది. మనకి 60 days పని చేసి ఈ బీలవ్ యాప్ ని నంబర్ 1 చేయాలా, లేకపోతే వదిలేది ఇలా చాలా చూసావు మనం, వదిలేసి జీవితాంతరం ఏదో నెట్వర్కింగ్ ఈ కంపెనీ ఆ కంపెనీ ఆ కంపెనీ రకరకాల కంపెనీ చేసుకుంటా లైఫ్ టైం మనం చేసుకోవాలి. దట్ ఈస్ ద డిసిజన్ విచ్ వీ హావ్ టు టేక్. యా, సో గ్రేట్. సో ఇక్కడ ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ చూశారు కదా. ఈ ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ లో ఇక్కడ రోడ్ మ్యాప్ చూపిస్తాను మీకు. రోడ్ మ్యాప్ లో ఏమన్నారు, యాప్ లాంచ్ అయిపోయింది, ఓకే, టీమ్ రివీల్ అయిపోతుంది. దాని తర్వాత 1 అక్టోబర్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనౌన్స్మెంట్ అయిపోతుంది. ఇది కొంచెం డేట్స్ ఇక్కడక్కడ అవుతాయి, ఓకే. సో డోంట్ కోట్ మీ ఆన్ దాట్. అరే సార్ మీరు ఫస్ట్ అన్నారు ఇప్పుడు సెకండ్ అయిపోయింది. జస్ట్ బి మెచ్యూర్డ్, ఓకే. ప్లస్ మైనస్ కంపెనీ స్ట్రాటజీస్, కంపెనీ ప్రయారిటీస్ మీద ఉంటది. సో జస్ట్ ఒక రోడ్ మ్యాప్ పెట్టాడు. సో 1 నవంబర్ కి ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత 15 నవంబర్ కు మనకి ఏ ఎయిర్ డ్రాప్స్ వచ్చినాయో అది ఎక్స్చేంజ్ లో మనం వెళ్ళి అమ్ముకోవచ్చు. సింపుల్, ఎవరికి ఏం లైబిలిటీ లేదు. సో నౌ వి డిసైడ్. ఎందుకంటే ఇవాళ బీల్ ఆఫ్ డాలర్ ఎంతమంది వచ్చారు, దాదాపు 20 లక్షలు, ఓకే. 2 మిలియన్, అంతే, జస్ట్ 2 lakhs ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days, ఓకే. కంపెనీ టార్గెట్ ఏంటి, 1 బిలియన్, అంటే 100 కోట్లు. 100 కోట్ల జనాలు మొత్తం ప్రపంచంలో వాళ్ళు తీసుకురాబోతున్నారు, ఓకే. ఇప్పుడు ఇవాళ 20 లక్షల జనాలు ఉన్నారు అంటే టుడే వీఆర్ ఇన్ ది ఆపర్చునిటీ ఫేజ్. మీరు ఇవాళ 10 జనాలు వెళ్ళి మాట్లాడితే 10 జనాలు తెలియదు సార్ ఎయిర్ డ్రాప్ గురించి, తెలియదు బీలెఫ్ ట్యాప్ గురించి. గ్రేట్, యు ఆర్ ఇన్ ది ఆపర్చునిటీ ఫేజ్. అతను వస్తాడో లేదో అది సెకండరీ, దట్ సెకండరీ. బట్ అతనికి బీలెఫ్ డ్యాప్ గురించి తెలియదు. సో దాట్ మీన్స్ వాట్, బీలెఫ్ డ్యాప్ మీరు ఇవాళ ఆపర్చునిటీ ఫేజ్ లో ఉన్నారు. ఏ రోజు మీరు బీలెఫ్ డ్యాప్ గురించి వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళు అంటారు, అరే బీలెఫ్ డ్యాప్ అది నేను ఎప్పుడో లాంచ్ చేశానే, ఎప్పుడో ఇన్స్టాల్ చేసుకుని, ఎప్పుడో నేను డైలీ టాస్క్ పూర్తి చేసుకుని నేను డైలీ నాకు పాయింట్స్ వస్తున్నాయి, పీపీహెచ్ వస్తుంది, ఎయిర్ డ్రాప్ వస్తుంది, డైలీ చేస్తున్నాను నేను. ఏ రోజు మీరు ఈ మాటలు, ఈ కథలు మీరు వెంట మొదలు పెట్టారో యూ హ్యావ్ లాస్ట్ దిస్ ఆపర్చునిటీ, ఓకే. బికాస్ దాట్ విల్ బి ఇన్ ద నెసెసిటీ. వీధి నేను పక్కన అందరి దగ్గర ఏదో ఏదో చేసుకుంటే ఇవాళ మనకు అర్థం కావట్లేదు, కానీ slowly people will start understanding the potential. Got my point? So this is what the concept is, that BLove DApp is a no investment, no liability. It's an airdrop, a free airdrop. Right now, phase one నడుస్తుంది. phase 1 లో 1 బిలియన్, మిలియన్ కాదు బిలియన్, $1 బిలియన్ వర్త్ ఆఫ్ airdrop డిస్ట్రిబ్యూట్ అవబోతుంది phase 1 లో, ఓకే. అది ఏ ఎయిర్ డ్రాప్, ఏ టోకన్, అది మనకి తొందరగా మనకు తెలిసిపోతుంది. phase 2 లో, phase 1 లోనే 1 బిలియన్ అంటున్నాడు, phase 2 లో ఎంత ఉంటుంది మరి ఆలోచించుకోండి. phase 3 లో ఎంత ఉంటుంది, phase 4 లో ఎంత ఉంటుంది. అలాగా ప్రతి నెల మనకి ఏదో ఎయిర్ డ్రాప్. ఒకసారి ఈ బీలెఫ్ యాప్ మనం సక్సెస్ఫుల్ చేసేవా, ఎందుకంటే మన చేతిలో ఉంది ఇది ఇప్పుడు. ఒకసారి ఈ బీలెఫ్ యాప్ మనం సక్సెస్ఫుల్ చేసేవా, ప్రతి నెల ఒక పెన్షన్ లాగా రకరకాల ఎయిర్ డ్రాప్ మనకు వస్తా ఉంటే మనం ఇష్టం, మనకి డబ్బులు అవసరం అమ్ముకోండి, కాదు ఇది మంచి ఎయిర్ డ్రాప్ వచ్చింది, మంచి టోకను, ఇది 6 months తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత మంచి వాల్యూ వస్తుంది, నేను హోల్డ్ చేస్తా, మనమే. ఇట్స్ ఆర్ కంప్లీట్ లిబర్టీ. మనం హోల్డ్ చేసుకొని అమ్ముకోండి. ఇప్పుడు ఎలాగా బిట్ కాయిన్ చూడండి, 15 years క్రితం 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 50,000. నేను 50,000 చూశాను, నేను 1,00,000. యా, ఇవాళ అది ఎవరెవరు హోల్డ్ చేశారు, ఇవాళ వాళ్ళకి ఏం చేసే పని లేదు, నెట్వర్కింగ్ అవసరం లేదు వాళ్ళకి, అంత డబ్బు సంపాదించారు, అంత వాల్యూ అప్రిసియేషన్ అయిపోయింది. సో అలాగా మనకు వచ్చే ఎయిర్ డ్రాప్స్ మనం నిర్ణయించుకోవాలి, ఓకే పెట్టుకోవాలా అమ్ముకోవాలా, సరేనా. సో గ్రేట్. సో దిస్ ఇస్ వాట్ ఐ హోప్ ఐ వాస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్ ఆఫ్ బిలవ్ ట్యాప్, రైట్. ఇప్పుడు ఏంటంటే ఈ బిలవ్ ట్యాప్ మనం ఏం చేయాలి, దాని గురించి నేను ఓరియంటేషన్ చేస్తాను.
Okay, great, super. So let me stop this recording. Thank you so much, and you all have a great and a blessed earning and a blessed day. Thank you.